బ్రతుకు తెరువు కోసం కువైట్కు వెళ్లి ఇబ్బందులకు గురైన లక్ష్మి అనే మహిళ శ్రీకాళహస్తి పట్టణానికి చేరుకుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆమె కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ తల్లి తమ చదువుల కోసం పరాయి దేశానికి వెళ్లి నానా ఇబ్బందులకు గురైందన్నారు. తమ తల్లిని ఇంటికి చేర్చడానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి, నారా లోకేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ చదువుల కోసం విదేశాలకు వెళ్లి తమ తల్లి నానా ఇబ్బందులకు గురవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ చదువుల నిమిత్తం తమకు ఆర్థిక సహాయం చేయాలని వారు కోరుతున్నారు. మా అమ్మ ఎల్లంపల్లి లక్ష్మి. మా అమ్మ మా చదువుల కోసం అని చెప్పి ఫీజులు కట్టలేక కువైట్ కని బయలుదేరి వెళ్ళింది సార్. అక్కడ వాళ్ళు ఇబ్బంది టార్చర్ చేస్తున్నందువల్ల అక్కడ ఉండలేనని చెప్పేసి ఏజెంట్ సహాయంతో అక్కడే ఉంది సార్. వాళ్ళు డబ్బులు నువ్వు 2,30,000 కడితేనే పంపిస్తాము, లేదంటే పంపించము అని చెప్పారు సార్. మా కాడ అంత స్తోమత ఆర్థిక పరిస్థితి లేదు కాబట్టి ఎమ్మెల్యే సార్ సుధీర్ రెడ్డి సార్కి మేము వెళ్ళి కలిసాం సార్. సార్ తొందరగా స్పందించి మంత్రి నారా లోకేష్ సార్ గారికి చెప్పి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి చెప్పి వాళ్ళు తొందరగా స్పందించి మా అమ్మని ఈ రోజు ఇంటికి చేర్చారు సార్. సార్ వాళ్ళకి దయచేసి మా అమ్మని క్షేమంగా ఇంటికి చేర్చినందుకు ఎమ్మెల్యే సార్ సుధీర్ రెడ్డి సార్ గారికి, మంత్రి నారా లోకేష్ సార్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. మా అమ్మ అయితే సార్ వాళ్ళ సహాయంతో క్షేమంగా అయితే చేరింది సార్. కానీ మా చదువులకు మాత్రం ఇప్పుడు మా అమ్మ పెట్టుకునేంత స్తోమతగా లేదు సార్. ఆమె అనారోగ్యంగా పడిపోయినా సార్. మాకు ఇల్లుగా లేదు సార్. సొంత ఇల్లు ఉన్నా ఉండొచ్చు, కానీ సొంత ఇల్లుగా లేదు సార్. సో సార్ వాళ్ళని ఏదో ఒక సహాయం కోరుతూ మా చదువుల పట్ల సార్ వాళ్ళని సహాయం అడుగుతున్నాం సార్.